అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ డ్రామా ఆడాయంటున్నారు కేటీఆర్. రైతులపై వాళ్లది కపట ప్రేమ అంటున్నారు. ఇదే ఇష్యూపై టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ ప్రళయ చూద్దాం. ఓపికగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చుని అధికార పార్టీ సభ్యులందరినీ వారిస్తూ మీరెవరు కూడా ఇంత కీలకమైన చర్చ, ఇంత తీవ్రమైన సమస్య, ముఖ్యంగా రాష్ట్రంలోని రైతులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి మీరు ఓపికగా సంయమనంతో మీరు వ్యవహరించండి అని చెప్పి అందరికీ నచ్చజెప్పి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 రోజుల పాటు ఆమూలాగ్రం ఈ సమస్యను చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విస్పష్టంగా దాదాపు 1:45 పాటు వారు మాట్లాడి రైతులకు, ప్రజలకు, మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఇప్పటిదాకా ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తాము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్వల్పకాలిక కార్యక్రమం ఏమిటి, మధ్యకాలిక కార్యక్రమం ఏమిటి, దీర్ఘకాలికంగా ఏం చేయబోతా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ 15 నెలల్లో చేసింది ఏంటి, రాబోయే రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా విస్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రైతులకు భరోసాను కల్పించే ప్రయత్నంలో భాగంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా విడమరి చెప్పారంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాడు తీవ్రమైన విద్యుత్ కోతలతో అటు పారిశ్రామికవేత్తలు, ఇటు రైతులు అలమటించిపోతున్న పరిస్థితి. తెలంగాణ అంటేనే విద్యుత్ కోతలు, బిల్లుల మోతలతో సతమతం అవుతున్న రాష్ట్రమని మరి దేశం మొత్తం కూడా అనుకునే పరిస్థితిలో వారసత్వంగా మనకు ఈ విద్యుత్ సమస్య సంక్రమించింది. అయినప్పటికీ కేవలం 6 నెలల కాలంలో ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా అటు పారిశ్రామికవేత్తలను, ఇటు గృహ అవసరాలకు సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు, వ్యవసాయానికి చెప్పిన విధంగా 6 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఘంటాపథంగా చెప్తుంటే కనీసం విపక్షంలో ఒకరు కూడా ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదంటే మేము చెప్పిన మాటలు అక్షర సత్యమని దానివల్లనే స్పష్టంగా అర్థమైంది. ఒకవైపు గతంలో విత్తనాలు, ఎరువులకు సంబంధించి వీధి పోరాటాలు జరిగే పరిస్థితి, పోలీస్ స్టేషన్లలో విత్తనాలు పెట్టి పంచిన ప్రభుత్వాలు గతంలో మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్లలో పెట్టి నియంత్రించి రైతులను బయట అయితే నియంత్రించలేక చివరికి క్యూలలో చెప్పులు పెట్టిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ముందే ప్రణాళికలు రూపొందించి చాలా చక్కగా పకడ్బందీగా ఆలోచన చేసి ఈరోజు విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా ఏ రకంగా మరి రైతులకు అందించామో కూడా సకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు గడిచిన 5 ఏళ్లలో 480 కోట్లు, అదేవిధంగా ఈ 15 నెలల్లో ఒక 60 కోట్లు, మొత్తం 540 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు కూడా ఏ రకంగా చెల్లించామో గౌరవ ముఖ్యమంత్రి గారు సభావేదిక ద్వారా రైతులకు మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేసినారు. దాంతోపాటు ఆర్మూర్ ప్రాంతంలో, బాల్కొండ ప్రాంతంలో 12 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు గతంలో ఎర్రజొన్న బకాయిలు ఉంటే వాటిని కూడా నేరుగా చెల్లించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. దాంతోపాటు గతంలో ఏ చెరువులు, కుంటలైతే తెలంగాణలో ప్రధాన జీవనాధారంగా ఉండేనో వాటిని పునరుద్ధరించడానికి ఏ రకంగా మిషన్ కాకతీయ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఒకే ఒక్క సంవత్సరంలో దాదాపు 7,000 చెరువులను మరమ్మతులు చేశామో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దాంతోపాటు ఆధునికమైన సాగు పద్ధతులు, ఫామ్ మెకనైజేషన్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ ఏ రకంగా ఈరోజు గతంలో ఉన్న నిబంధనలను సులువు చేసి ఏ రకంగా మరి ఈరోజు పెద్ద మొత్తంలో రైతాంగానికి సహాయం చేస్తూ ఉన్నామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే రకంగా రవాణా పన్ను, వ్యవసాయ ట్రాక్టర్ ట్రాలీల మీద 1,08,000 ట్రాక్టర్ ట్రాలీల మీద దాదాపు 70 కోట్ల రవాణా పన్నును ఏ రకంగా మినహాయించి రైతులకు మేలు చేసే ప్రయత్నం చేసినామో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాటన్ కొనుగోళ్ల విషయానికి వచ్చి కొంతమంది మాట్లాడబోతే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. పోయిన 5 సంవత్సరాల్లో ఎంతైతే కాటన్ కొనుగోలు జరిగిందో కేవలం 1,38,000 క్వింటాలు, దానికి మించి 1,80,000 క్వింటాళ్లను ఒకే ఒక్క సంవత్సరంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేయించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే పండిన పంటలో జరిగిన సాగులో 91%
వచ్చిన పంటలో 91% కొనుగోలు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు మనం చూసినట్టయితే ఎరువులు విత్తనాలు సరైన పద్ధతిలో సబ్సిడీకి సరఫరా చేసి ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ, కనీస మద్దతు ధర ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయనే ఒక బాధతో దేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తున్న రాష్ట్రంగా ఈరోజు 6 లక్షల నష్టపరిహారం. అంటే ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టి మంత్రివర్గ సమావేశంలో ఆలోచించినారు, అడిగినారు, ఒక కుటుంబానికి నేరుగా 5 లక్షల రూపాయలు పోవాలంటే చనిపోయిన తర్వాత మనం ఆ మనిషిని ఎట్లాగూ తిరిగి ఇవ్వలేం, కనీసం వారికి ఆర్థికపరమైన కొంత భరోసా ఇచ్చినట్టయితే బాగుంటుందంటే మరి 5 లక్షలు నేరుగా కుటుంబానికి చెల్లించాలంటే ఏం చేయాలని అడిగినారు. అడిగితే గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా సూచించింది ఏమంటే 1 లక్ష రూపాయల వరకు మనం వారి తీసుకున్న ప్రైవేట్ రుణాలు కానీ ఇంకోటి కానీ చెల్లించడానికి మరి అవి సరిపోతుంది, ఇంకో 5 లక్షలు నేరుగా ఆ కుటుంబానికి సహాయం చేయొచ్చు అని చెబితే 6 లక్షలు నిర్ణయించడం జరిగింది. దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రతిపక్షాలు లేవనెత్త కంటే ముందే రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఏ రైతులైతే ఆత్మహత్యలు చేస్తున్నారో వారందరికీ కూడా ఈ 6 లక్షలు వర్తింపజేస్తామని చెప్పి కూడా వారు ఎవరూ మాట్లాడకంటే ముందే ముఖ్యమంత్రి గారే, ప్రభుత్వమే ముందుకు వచ్చి మంత్రి గారి ద్వారా స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు కరువు మండలాల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సెప్టెంబర్ 30 తర్వాతే కరువు మండలాలు ప్రకటించాలి అనే నిబంధన మేం పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది. కాబట్టి తప్పకుండా 150, 200 మండలాల కరువు మండలాలు అవి ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటిని కూడా తప్పకుండా ప్రకటిస్తాం. దాంతోపాటు వాటికి అవసరమయ్యే ఇన్పుట్ సబ్సిడీ అది 1000 కోట్ల 1200 కోట్ల తేలిన తర్వాత అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చెప్పి దీర్ఘకాలికంగా కూడా ఏం చేయదలుచుకున్నామో చెప్పినారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వ్యవసాయ శాఖలో ఉండే వేల వేకెన్సీలు ఫిల్ చేయడం కానీ, 5000 ఎకరాలకు ఒకరి చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను మరి నియమించడం కానీ, అదే రకంగా ప్రతి మండలానికి ఒక అగ్రోనమిస్ట్ను నియమించడం కానీ, రాబోయే ఎండాకాలం నుంచి రాబోయే ఖరీఫ్ నుంచి 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని రైతాంగానికి వ్యవసాయానికి పగటిపూటే అందించే ప్రయత్నం కానీ, అదే రకంగా మనీ లెండర్స్ నియంత్రణ, వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం కానీ, అదే రకంగా కమతాల ఏకీకరణకు సంబంధించి కానీ, అదే రకంగా సాదా బైనామాను కూడా 6వ వారంలో చేరుస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మధ్యకాలికంగా దీర్ఘకాలికంగా ఏం చేయబోతా ఉన్నాం, విత్తన భాండాగారంగా తెలంగాణను ఏ రకంగా తయారు చేయబోతా ఉన్నాం, ఇవన్నీ చెప్పి రైతుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే విపక్షాలు 6.5 గంటలు మాట్లాడి మేము కేవలం అందులో పావు వంతు మాట్లాడినా కూడా మరి వారు చెప్పిందంతా విని రైతుల పక్షాన మేము ఏ రకంగా భరోసానిచ్చే ప్రయత్నం చేశామో ఇవన్నీ చెప్తే ఇవన్నీ పక్కన పెట్టి కేవలం చర్చ కాదు రచ్చ మాత్రమే కావాలి అనే సిద్ధాంతం, చర్చ వద్దే వద్దు రచ్చనే చేయాలి రాజకీయంగా, శవాల మీద పేలాలు ఏరుకునే తీరులో నీచంగా ప్రభుత్వం భరోసా నింపే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కేవలం రచ్చ చేయడమే ఒక పనిగా పెట్టుకొని మరి వారు ఈరోజు ఏ వ్యవహారాన్ని అయితే చేశారు. 1 టైం సెటిల్మెంట్ కావాలన్నారు, దానిని కూడా సానుభూతితో పరిశీలిస్తాము, తప్పకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేయాలో దానికి కూడా ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా శాసనసభ వేదికగా చెప్పిన తర్వాత కూడా ఈరోజు నీచంగా సిద్ధాంతాలు పక్కన పెట్టినారు. కేవలం రాద్ధాంతమే ప్రాతిపదిక, అందరూ కూడా నిస్సిగ్గుగా ఈరోజు ఒకటైపోయి చాలా నీచమైన రాజకీయాలకు మరి విపక్షాలు ఏవైతే పాల్పడతా ఉన్నాయో మేము వారు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను చాలా ప్రజాస్వామికమైన పద్ధతిలో చాలా గౌరవంగా స్వీకరించాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కావాలంటే మిమ్మల్ని చీల్చి చెండాడవచ్చు. 60 సంవత్సరాల మీ దౌర్భాగ్యపు చరిత్రను ఈరోజు నగ్నంగా ప్రజల ముందు ఆవిష్కరించవచ్చు శాసనసభ వేదికగా. కానీ ఇంతటి కీలకమైన సమస్యలో రాజకీయాలు వద్దు, ఒకరినొకరు నిందారోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదు, రైతులకు భరోసా నింపాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఓపికగా చాలా పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేస్తే దానిని కూడా ఈరోజు వారు రాజకీయం చేసి కేవలం 1 టైం సెటిల్మెంట్ అనే ఒకే ఒక్క అంశంతో ఇంకేమీ లేదు చెప్పడానికి, చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసింది గతంలో ఏమీ లేదు, సున్నా. పోనీ ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిద్దామంటే అక్కడ కూడా ఏమీ లేదు. అందుకే ఈరోజు నీచంగా సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి రాద్ధాంతం ఎజెండాగా
రచ్చ చేయడమే ఒక లక్ష్యంగా ఈరోజు చిల్లర ప్రయత్నం ఏదైతే చేశారో మేము వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చేసిందంటూ ఏమైనా ఉంటే ముందు అది రైతులకు చెప్పండి. ఇక మేము ఫలానా చేసినాం, ఫలానా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, మిమ్మల్ని ఈ రకంగా ఉద్ధరించినాం అని ఏమైనా చెప్పగలిగేది ఉంటే చెప్పండి. చేత కాకపోతే 5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వాన్ని, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి మీద, వారి సమర్థత మీద, వారి సంకల్పం మీద ఉన్న విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు మాకు ప్రభుత్వాన్ని నడపండి, అన్ని రకాలుగా మేలు చేయండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మాకు అప్పచెప్పినారు. అంత ఓపిక సహనం లేకుండా ఈరోజు 15 నెలలకే వాళ్ళు 60 నెలలలో 60 సంవత్సరాల్లో చేయని పనులు 15 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలన్నట్టుగా ఒక ఆతృత, అసహనాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడా లేని ఒక విపరీత వైఖరి వారిలో ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ, మీ భాగవతం ఈరోజు శాసనసభ వేదికగానే ప్రజల ముందు బయటపడింది. బయట ఏందో పెద్ద పెద్ద డైలాగులు కూడా వచ్చారు, పొడుస్తాం ఏకుతామని. ఇక్కడికి వచ్చి చూస్తే చేసింది ఏమీ లేదు. డొల్ల వాదన, పూర్తి స్థాయిలో పనికిమాలిన పసలేని వాదన అని తేలిపోయింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలవక వారికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వానికి రైతుల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక మింగుడు పడక ఈరోజు రోడ్డెక్కి రచ్చ చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని వారికి విజ్ఞప్తి చేస్తూ, మీరు కోరిన విధంగా శాసనసభను ఎన్ని రోజులైనా నడపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. శాసనసభ వేదికగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 1 టైం సెటిల్మెంట్ అన్నారు, దాని మీద కూడా ఆలోచిస్తున్నామని చెప్పాం. బీజేపీ సభ్యులైతే మరీ ఘోరం. అడిగాం నిన్న వారు, బీహార్కు 1,15,000 1,25,000 కోట్ల ప్యాకేజ్ అని మీ నాయకుడు చెప్తాడు. ఏ నీతి ఆయోగ్ చెప్పింది? ఏ ఎన్నికల ప్రణాళికలో చెప్పినారు? మీరు ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికలో చెప్పినారా? బీజేపీ ఎన్నికల ప్రణాళికలో చెప్పినారా అని అడిగితే సమాధానం లేదు. నువ్వు అడిగింది ఏంటి వాళ్ళని? ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చినా పర్వాలేదు, కానీ మనకు కూడా న్యాయం జరగాలి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. అది మాత్రం చేత కాదు. గల్లీలలో లొలిపెట్టుడు వస్తుంది, కానీ ఢిల్లీలో అధికారంలో ఉన్నది మర్చిపోతా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న మీ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి గారైనా లక్ష్మణ్ గారైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఢిల్లీలో ఉన్న మీ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణకు న్యాయం చేసే విధంగా ఒప్పించండి. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు కూడా ప్రధానమంత్రే, కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా సాయం చేయడానికి ముందుకు రావాలి. కష్టం ఎక్కడ ఉంటే, నష్టం ఎక్కడ జరిగితే ఆయా రాష్ట్రాలను, ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం పోవడం కాదు, ఎన్నికలు ఉన్న చోటనే ప్యాకేజీలు ప్రకటించడం కాదు. ఎక్కడ కష్టం ఉంటుందో ప్రజలకు, ఎక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడికి ముందుకు వచ్చి ఇతోధికంగా సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. నేను ఒక ప్రతిపాదన పెడితే దానికే ఉలిక్కి పడతా ఉన్నారు బీజేపీ నాయకులు. ఒక 8,000 కోట్లు 1 టైం సెటిల్మెంట్ ఏదైతే చేయాలంటున్నామో, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్వాన్స్గా ఇప్పించండి అంటే అది మాత్రం చేత కాదు. అదే రకంగా చెయ్యని పనులేమో కావాలంటారు, చేసిన తీర్మానాలకేమో ఇప్పటికి కూడా అతి గతి లేదు కేంద్రంలో. గతంలోనే రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది, పంటల బీమా పథకం లోపభూయిష్టంగా ఉన్నది, దాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించాలి అని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే దానికేమో అతి గతి లేదు, ఇప్పటిదాకా పట్టించుకున్న నాదుడు లేడు కేంద్రంలో. దానికి బీజేపీ ఉలకదు పలకదు. అదే రకంగా కనీస మద్దతు ధరను పెంచండి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పోయి మీ పలుకుబడి ఉపయోగించండి అంటే దాని మీద సమాధానం రాదు, ఉదాసీన వైఖరి. అదే రకంగా ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికి అటకెక్కించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయంతో అనుసంధానం చేయమని మనం డిమాండ్ చేస్తే ఉన్న పథకానికే మొత్తంగా అటకెక్కించే ప్రయత్నం చేస్తే మనం శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి గట్టిగా మాట్లాడితే విధిలేని పరిస్థితిలో కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఉపాధి హామీ పథకానికి కూడా మరి తప్పకుండా వ్యవసాయంతో అనుసంధానం చేయించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది. ఈ సందర్భంగా ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు కొన్ని వేల కోట్ల ప్యాకేజీలు ఇస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నేను కిషన్ రెడ్డిని, లక్ష్మణ్ గారిని ఇద్దరిని కూడా కోరుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చినా మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు బాగుపడాలని మేము కూడా కోరుకుంటాం తప్ప వాళ్ళు బాగుపడకూడదన్న ఆలోచన మనకు లేదు. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చినా ఏమిచ్చినా
బాగా పెద్ద గొంతు వేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు, మధ్యప్రదేశ్లో ఏం చేస్తూ ఉన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో ఫస్ట్ ఈరోజు అందరికంటే మొదటి స్థానంలో ఉన్నది, అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నది మహారాష్ట్రలో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో. మధ్యప్రదేశ్లో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. మేము ఏం చేసినామని నిన్న చెప్పినాం, శాసనసభ వేదికగా చెప్పినారు మా ముఖ్యమంత్రి గారు. మీరేం చేస్తూ ఉన్నారో ఆలోచించుకోండి. ఇతరులను నిందించే ముందు మీరు కూడా సరిగా ఉండండి అని చెప్పి కూడా కోరుతూ చివరిగా రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏం చేస్తూ ఉన్నామో ఏం చేయబోతా ఉన్నామో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, మీ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు అడుగడుగున మిమ్మల్ని మరి ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ప్రయత్నాలు చేసినా దయచేసి నిబ్బరంగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ రాష్ట్రం మీరు కోరి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం. ఇందులో తప్పకుండా కలిసికట్టుగా కదులుదాం, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చుకుందామని చెప్పి కూడా మా ప్రభుత్వ పక్షాన మళ్ళీ ఒక్కసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి మిగతా పక్షాలు కూడా రాజకీయాలు పక్కన పెట్టి సహకరించాలని చెప్పి కూడా మళ్ళీ మీ ద్వారా, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభ వేదికగా చాలా వివరంగా చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా 8,000 కోట్ల మూటలో 10,000 కోట్ల మూటలో గంపగుత్తగా ఉండవని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, కేంద్రం నుంచి వచ్చేది కానీ, రాష్ట్ర సొంత ఆదాయ వనరులు కానీ ఏ నెలకు ఆ నెల సరిపడా ఉంటుంది, కొంత దానికి మిగులు లోటు ఉంటుంది. ఏ నెలకు ఆ నెల ఉంటుంది తప్ప ఒకటేసారి గంపగుత్తగా 8-10,000 కోట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉండదు. ఒకవేళ చేయాలి అనుకుంటే ఏ రకంగానైతే మేము గత 2 ఇన్స్టాల్మెంట్లు కట్టినాం. ఈ మాట ఇంకోసారి కూడా మీకు మంచి ప్రశ్న. గతంలో యూపీఏ చేసిందని నిన్న ఒక పెద్ద ఆయన అన్నాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళకి, గతంలో 2004లో కేంద్రం రాష్ట్రం కలిపి చేసినాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలే ఆనాడు. కేంద్రం రాష్ట్రం కలిపి చేసింది కూడా ఎంతయ్యా అంటే తెలంగాణలో ఆనాడు 3,000 కోట్లు. 3,000 కోట్లు ఏమంటే మేము కూడా వన్ టైం కాదు, 1 డే సెటిల్మెంట్ చేద్దాం. కానీ ఇక్కడ ఉన్నది ఈసారి 17,000 కోట్ల రూపాయలు. కాబట్టి డెఫినెట్గా రైతాంగానికి భరోసానిచ్చే విధంగానే మేము ఆ 17,000 కోట్లలో కూడా దయచేసి ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నాను. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పినారు, వడ్డీతో సహా కలుపుకుంటేనే 17,000 కోట్లు. సో మేము వడ్డీని కూడా కలుపుకొని మొత్తం మాఫీ చేద్దామన్న ప్రయత్నం ఏదైతే చేసినామో దానిలో సగం చేసి ఉన్నాం. ఇప్పటికే 50% అయిపోయింది. మిగతా 50% కూడా చేయాలి అంటే ఉన్న సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పారు. FRBM కూడా చెప్పినారు. 3.5% FRBMకి రాష్ట్రానికి అర్హత ఉన్నా కూడా ఇంకా కేంద్రం ఇవ్వడం లేదు అంటే దానికి ఎవరండి బాధ్యత?